ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు డిసెంబర్ 3 నేటి నుంచి ఈ 3 రాశులకు లక్ష్మీనారాయణ యోగ ప్రారంభం కాబోతుంది. కోటీశ్వరుడు అవ్వడం అయితే ఖాయం. మీరు గుడ్ న్యూస్లు కూడా వింటారు. మరి ఆ రాశులు ఏంటో మన వీడియోలు తెలుసుకుంది. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఆ గంటను ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తుంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం గ్రహాలు క్రమం తప్పకుండా రాశి చక్రాన్ని మారుస్తూ ఉంటాయి. దీనివల్ల అనేక శుభ అశుభ యోగాలు ఉంటాయి. దీని ప్రభావం దేశం పైన ప్రపంచం పైన పడుతుంది. డిసెంబర్ 3న బుధుడు, డిసెంబర్ 5న శుక్రుడు ధనుసు రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇది లక్ష్మీనారాయణ యోగాన్ని చూపిస్తుంది. జ్యోతిష శాస్త్రంలో బుధుడు, శుక్రుడు 2 శుభగ్రహాలు. బుధుడు తార్కిక ఆలోచన, వ్యాపారం మొదలైన వాటికి కారకుడు. శుక్రుడు విలాసవంతమైన జీవితానికి, ఆనందాలకు కారకుడు. అలా ఈ 2 గ్రహాల కలయికతో ఏర్పడిన లక్ష్మీనారాయణ యోగం రాజయోగం. లక్ష్మీనారాయణ యోగ ప్రభావం అన్ని రాశుల వారిపై ఉంటుంది. కానీ ఈ యోగం ముఖ్యంగా 3 రాశుల వారికి మరింత శుభప్రదం, ప్రయోజనకరంగా ఉంటుంది. మరి ఆ రాశుల్లో ముందుగా సింహరాశి. సింహరాశి వారికి లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడడం ప్రయోజనకరంగా ఉండబోతుంది. ఈ రాజయోగం సింహరాశి వారికి 5వ ఇంట్లో ఏర్పడుతుంది. ఇది పిల్లలు, ప్రేమ, సంబంధాలు, ఇల్లుగా పరిగణించబడుతుంది. అందుకే ఈ సమయంలో పిల్లల సంతోషాన్ని పొందుతారు. ఆర్థిక విషయాల్లో అదృష్టం మీకు మద్దతు ఉంటుంది. సంపాదన పెరుగుతుంది. పిల్లల నుండి పూర్తి మద్దతు అందుకోగలుగుతారు. మీరు ఈ సమయంలో ప్రేమ వ్యవహారాలు విజయాన్ని కూడా పొందుతారు. అదే సమయంలో విద్యార్థులైతే ఏదైనా ఉన్నత సంస్థలో చదువుల కోసం కూడా మీరు వెళ్ళవచ్చు. ఇక 2వ రాశి కన్యరాశి. కన్యరాశి వారికి లక్ష్మీనారాయణ రాజయోగం అనుకూలంగా ఉంది. ఎందుకంటే మీ జాతకంలో 4వ ఇంట్లో ఈ యోగం ఏర్పడుతుంది. ఇది శారీరక ఆనందం మరియు మాతృత్వం అని చెప్పవచ్చు. అందుకే ఈ సమయంలో మీరు అన్ని భౌతిక సుఖాలను పొందుతారు. అదే సమయంలో మీరు వాహనం, ఆస్తిని కూడా కొనుగోలు చేయడానికి ప్లాన్ చేసుకోవచ్చు. మరోవైపు ఈ మాసంలో కన్యరాశి వారు భవిష్యత్తు కోసం కొన్ని ప్రణాళికలు కూడా వేసుకుని పెట్టుబడులు కూడా పెట్టవచ్చు. ఈ సమయంలో మీ తల్లితో మీ సంబంధం చాలా బాగుంటుంది. ధనుసు రాశి. ధనుసు రాశి వారు లక్ష్మీనారాయణ రాజయోగం వృత్తి, వ్యాపార పరంగా మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే ఈ యోగం మీ లగ్న గృహంలో ఏర్పడుతుంది. అందుకే ఈ సమయంలో మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది, మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలాగే మీరు ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే మీరు విజయాన్ని పొందుతారు. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి అధికారిక వర్గంతో వారితో అనుబంధం పెరుగుతుంది. ఇదే సమయంలో మీ వైవాహ జీవితంలో మాధుర్యం కూడా ఉండబోతుంది. సో ఫ్రెండ్స్, మరి ఈ 3 రాశుల వారికి అన్ని విధాలుగా కూడా రాజయోగం పొందబోతున్నారు. మరి ఈ రాశులు కానీ, ఈ 3 రాశులు కానీ మీ రాశి అయితే తప్పకుండా మీకు హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.